సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఉదయం కంఠధ్వని దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ సంవత్సర ప్రారంభంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాను అని తీర్మానం చేసుకున్నారు కదా? బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు బైబిల్ ఎంతవరకు చదివారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. మీ అందరి ప్రార్థనల ద్వారా గత వారం నేను, దైవజనురాలు సౌదీ దేశం రియాద్ అనే పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, రియాద్ అనేది సౌదీ అరేబియా దేశానికి క్యాపిటల్. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఎలాగో, భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, సౌదీ అరేబియా దేశానికి రియాద్ అది క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీలో గనులైన సేవకులు, మన తెలుగువారు అనేక మంది అక్కడ సేవ చేస్తున్నారు. ప్రత్యేకంగా దైవజనులు విల్సన్ బాబు గారు, వారి కుటుంబం, వారి పరిచర్య మనల్ని అక్కడికి ఆహ్వానించారు. 24వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా దేవుని కృప, సౌదీ అరేబియాలో ఉన్న తెలుగువారు వందల సంఖ్యలో గత శనివారం జరిగిన యానివర్సరీ కూటానికి వచ్చారు. దేవుడు బహుమహిమకరంగా జరిగించారు. వాళ్ళు ఆదివారపు ఆరాధనలకు కానీ, శుక్రవారం ఆరాధనలకు కానీ 200-300 కిలోమీటర్ల దూరం నుంచి ఆరాధనకు బిడ్డలు వస్తారు. నిన్న జరిగిన యానివర్సరీకి, శనివారం జరిగిన యానివర్సరీకి ఇంచుమించు 1500 కిలోమీటర్ల దూరం నుంచి, జస్ట్ ఒక్కరోజు ప్రార్థనకి 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఫ్లైట్లో వచ్చారు. ఆరాధన కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆ ప్రాంతంలో ప్రజలు తహతహలాడుతూ ఉన్నారు. మీ అందరి ప్రార్థన క్షేమంగా తీసుకుని వెళ్ళి మరలా నిన్నటి దినం ఆదివారం థర్డ్ సర్వీస్కి క్షేమంగా రావటానికి ప్రభు కృప చూపించారు. థర్డ్ సర్వీస్లో, అలాగే పటాన్చెరు బ్రాంచ్ మందిరంలో ఈవినింగ్ సర్వీస్లో దేవుని వాక్యం పంచుకోవటానికి ప్రభు కృప చూపించారు. మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా 2 చేతులు జోడించి వినయ మనస్సుతో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అయితే ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం నా హృదయాన్ని పులకరింప చేసింది. ఒక దివ్యమైనటువంటి సంఘటన. నేను, దైవజనురాలు సౌదీ అరేబియా దేశానికి వెళ్ళటానికి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళాం. ఎయిర్పోర్ట్కు వెళ్ళేసరికి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. మేము సౌదీ అరేబియా ఏ రియాద్ ప్రాంతానికి వెళ్తున్నామో ఆ రియాద్ ప్రాంతం మీదే ఇరాన్ దేశం నుంచి మిసైల్స్ పడ్డాయని, దాడి చేశారని, ఆ ప్రాంతం చాలా భయకంపితంగా ఉందని ఆ వార్త ఆల్రెడీ నాకు తెలిసింది. కానీ దైవ సేవకులకి ఇచ్చిన మాట మేరకు ఆయన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇచ్చి సేవకులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లైట్స్ ఏం క్యాన్సిల్ కాలేదు. అయినా ఆ ప్రాంతం సేఫ్గానే ఉంది అని సేవకులు చెప్పారు. సేఫ్గా ఉంది అనే కంటే కూడా దేవుడిచ్చిన పని మనం వాయిదా వేయకూడదు, ఒకసారి వస్తామని చెప్పి వెనుదిరగకూడదు అని నేను, దైవ సేవకురాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. బోర్డింగ్ అయిన తర్వాత మమ్మల్ని ఒక ఆయన, ఇంచుమించు 45 సంవత్సరాలు అటు ఇటు ఉంటాయి, మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడటంతో అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలని నేను చెప్పాను. ఇక మా సేవకురాలని నన్ను చూసి ఓ రకంగా నా మీద పడి హత్తుకుంటా ఉన్నాడు. రోజు మేము లైవ్ చూస్తామయ్యా, మరి ఇక్కడ ఎందుకు ఉన్నారయ్యా అన్నాను. నేను సౌదీ వెళ్తున్నాను, సౌదీలో చిన్న ఉద్యోగం అయ్యా,
అదే గొర్రెలు మేపుకొని ఒంటెలు మేపే ఒక చిన్న పనయ్యా, నేను సౌదీ దేశానికి వెళ్తున్నాను అన్నాడు. పాపం నాకు తెలిసి దిగువ మధ్య తరగతి పేద ఆయనే, పేద స్థితే. చూస్తే ఒకంత జాలి, బ్రతుకుదెరువు నిమిత్తం ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతానికి వెళ్తున్నాడే అని ఆయన వైపు నేను కాస్త దీనంగా చూస్తా మామూలుగా ఒక మాట అన్నా, అయ్యా సౌదీ అరేబియా ప్రాంతంలో కూడా మిసైల్స్ పడుతున్నాయట కదా, యుద్ధ వాతావరణం ఉందట కదా, మరి యుద్ధ వాతావరణం ఉంటున్న ఈ దినాలు పూర్తయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు కదా సౌదీ అంటే, ఆయన నా వైపు చూసి, అయ్యగారు ఏదైనా దేవుని చిత్తమే కదా అయ్యగారు, ఒకవేళ మనం చనిపోవాలని ఉంటే ఎక్కడున్నా చనిపోతాం కదా అయ్యగారు, సౌదీలో ఉన్నా చనిపోతాం కదా అయ్యగారు, దేవుడు మన బ్రతకాలని మనకు ఆయుష్ పోస్తే ఎక్కడున్నా బ్రతుకుతాం కదా అయ్యగారు, అంతా దేవుని చిత్తం అయ్యగారు ఆయనని కొసమెరుపు ముగింపులో ఏమన్నాడు తెలుసా? నేను దైవజనురాలు ఆయన వైపు అట్లాగే తదేకంగా చూస్తూ ఉన్నాం. ఒకంత భయంగానే, ఒకంత కలవరంగానే, ఒకంత అధైర్యంగానే ఆయన ముఖంలో కూడా మాకు కనపడలా. మేము అలాగే ఆశ్చర్యపోతా చూస్తున్నాం. ఏమంటా ఉన్నాడు తెలుసా? అయ్యగారు ఒకవేళ చచ్చిపోయామనుకోండి ఎక్కడికి వెళ్తాం? మన యేసయ్య దగ్గరికే కదా అయ్యగారు, మన యేసయ్య గారి దగ్గరికే కదా అయ్యగారు వెళ్ళేది. చూడండి, మన యేసయ్య గారి దగ్గరికే కదా అయ్యగారు వెళ్ళేది. యేసయ్యని చూస్తా యేసయ్యతో పరలోకంలో బతుకుతాం కదా అయ్యగారు, మనమేమో నరకానికి వెళ్ళం కదా అయ్యగారు, యేసయ్య దగ్గరికే పోతాం కదా అయ్యగారు అని అన్నాడు. నేను వదిలిపెట్టలా. నేను మళ్ళీ ఏమన్నాను తెలుసా? సరేనయ్యా, మనం మీరు యేసయ్య దగ్గరికి వెళ్తారు చనిపోతే, మరి మీ భార్య పిల్లల సంగతి ఏంటి అన్నా. ఏమన్నాడు తెలుసా? హాయ్, మీరే చెప్తారు కదా అయ్యగారు ఆయన నిత్యుడొగు తండ్రి అని. తల్లి విడిచిపెట్టిన తండ్రి విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడని మీరే చెప్తారు కదా అయ్యగారు. మన దేవుడు మన పిల్లల్ని విడిచిపెట్టడు కదండి. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? వెధవరాల పక్షాన్ని వేద్యం ఆడతాడు కదండి దేవుడు. ఎవరయ్యా వెధవరాలు అన్న? ఏమంటాడు తెలుసు? ఒకవేళ నేను చచ్చిపోతే వెధవరాలైన నా భార్య పట్ల దేవుడు వేద్యం ఆడండి. ఇక అసలు ఆయన నన్ను హత్తుకోవాలని నా దగ్గరికి వస్తూ ఉంటే నేను ఆయన గట్టిగా హత్తుకున్నా. అంటాడు, అగయ్య గారు ఒక సెల్ఫీ దిగాల, వెళ్తే మీతో సెల్ఫీ దిగాల అయ్యగారు, అమ్మగారు రండి అమ్మగారు సెల్ఫీ దిగాల, మరలా మీరు మాకు దొరకరు కదా అని ఆ ఫోటో తీసుకుంటా ఉంటే ఆ పేద హృదయాన్ని చూసి హృదయం తన్మయంతో ప్రభుని స్తుతించడం ప్రారంభించింది. నిజమే, ఈ సృష్టిలో మరణాన్ని కూడా సంతోషంగా ముద్దాడగలిగిన జాతి భూమి మీద ఏదైనా ఉన్నదంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే. మరణాన్ని కూడా సంతోషంగా ముద్దాడగలిగే జాతి, రేపు మరణం వస్తుందని తెలిసిన మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలిగే జాతి ఏదైనా భూమి మీద ఉన్నదా అంటే ఎస్, ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే. ఎందుకో తెలుసా? మరణం మహిమాలోకానికి ముఖద్వారం అన్న సంగతి దేవుని బిడ్డకు తెలుసు. నా ప్రభు బిడ్డలారా, ఈ ధైర్యం ప్రపంచంలో ఎవ్వరికి, మరి ఏ జాతికి, ఏ జాతి ప్రజలకు ఉండదు. మరణం అంటంతో కుప్పలాగా కూలిపోతారు. మన ఇంట్లో ఏవైనా మరణాలు జరిగితే బంధాన్ని బట్టి ఏడుస్తాం, కానీ నిరీక్షణను బట్టి గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది. రేపు నేను చనిపోతా, పరలోకానికి వెళ్తా, మా నాన్నను చూస్తా, మా అమ్మను చూస్తా, నా తోబుట్టువులను చూస్తా, మా నా రక్త సంబంధికులు ప్రభులో వాళ్ళు బ్రతికితే అంత గొప్ప ధైర్యం దేవుడు మన గుండెల్లో కుమ్మరించాడు. ఈ నిరీక్షణ మనకు రావటానికి కారణం ఏంటో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళారే. ప్రభు ఎలా లేచారో మనం అలా లేస్తాం. జీవము కలిగిన నిరీక్షణ, పరలోక రాజ్యం ఉంది. జీవము కలిగిన నిరీక్షణ, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే యుగాయుగాలు దేవునితో కూడా బ్రతుకుతాం. జీవం కలిగిన నిరీక్షణ, ఏడ్పుండదు,
దుఃఖం ఉండదు, రోగం ఉండదు, శాపగ్రస్తమైనది ఏది ఉండదు. పరలోకపు నిరీక్షణ క్రైస్తవుని గుండెల్లో ధైర్యాన్ని కుమ్మరించింది. ఇలాంటి నిరీక్షణ కలిగిన పౌలు గారే ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాట అంటాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుదునో నాకు తోచట్లేదు. ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకు ఉన్నది. ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. విన్నారా? పౌలు గారు ఏమంటాడంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ మరెక్కువగా నాకుంది అంటాడు. ఈ మాట ఎంత తేలిగ్గా చెప్పాడు. నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ మరెక్కువగా నాకుంది అని అన్నాడంటే, తను వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండాలంటే ఏం చేయాలి? ముందు తను చచ్చిపోవాలా? శరీరీ రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవుగా. పరలోక రాజ్యంలో దేవుని దగ్గరికి వెళ్ళలేవుగా. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్తమాంసాలతో ఉన్న ఈ మనిషి చచ్చిపోవాలి. చనిపోయిన తర్వాతే కదా పరలోకానికి వెళ్ళగలిగేది. పౌలు గారు చూడు ఏమంటాడో, నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ మరెక్కువగా నాకుంది. ఎంత తేలిగ్గా చెప్తున్నాడంటే, హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయిని చూడాలనే ఆశ నాకుంది, హైదరాబాద్ వెళ్ళబోతున్నానని చెప్పినంత తేలిగ్గా చెప్తున్నాడు. అమెరికాలో మా కొడుకున్నాడు, అమెరికాలో ఉన్న కొడుకుని చూడటానికి వెళ్ళాలనే ఆశ నాకుంది అన్నంత తేలిగ్గా చెప్తున్నాడు. అమెరికాలో ఉన్న కొడుకుని చూడటానికి వెళ్ళిన ఆయన చూసి మరలా తిరిగి వస్తాడు. విన్నారా? ఆ మాట ఎంత తేలిగ్గా ఎంత సంతోషంగా చెప్తారో పౌలు మరణం తర్వాత జీవితాన్ని గురించి అంత తేలిగ్గా చెప్తున్నాడు. పౌలు చనిపోయే ఆఖరి క్షణాలలో కఠిన కారాగార శిక్ష చెమ్మ చీకటిలో భయంకరమైన గదిలో బంధించారు. పౌలుకు తెలిసింది, రేపో మాపో నీరో చక్రవర్తి పౌలును శిరచ్ఛేదనం చేసి చంపుతారని తెలిసింది. అరే, కత్తితో చంపుతారని తెలిస్తే కత్తికి ఇంత కూడా భయపడలా, ఖడ్గానికి ఇంత కూడా భయపడలా. అరే, ఖడ్గానికి ఏంటి సార్, మరణానికే భయపడలా. ఏమంటాడు తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్న, పానార్పణంగా పోయబడ్డా నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు దాచిపెట్టాడు. నా కొరకు మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని అపేక్షించే వారి కొరకు కూడా ఈ కిరీటాన్ని దేవుడు దాచిపెట్టాడని. అరే, తెల్లారిన తర్వాత కత్తితో చంపేస్తారని తెలిస్తే పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీతి కిరీటం నా కొరకు దాచబడింది. నా ఆత్మ పరలోకానికి వెళ్ళిన తోడనే నా ప్రభు నీతి కిరీటాన్ని తీసుకొచ్చి నా తల మీద పెడతాడు. యుగాయుగాలు యేసుతో కూడా బ్రతుకుతాను. మరణాన్ని గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఆకాశం కింద భూమికి పైన గుండెల్లో ఇలాంటి ధైర్యం కలిగిన ఏకైక జాతి, ఏకైక వ్యక్తి ఒక్క క్రైస్తవుడు మాత్రమే. తమ్ముడు, చెల్లి, మన గుండెల్లో దేవుడు పుట్టించిన ధైర్యం, మన గుండెల్లో మన హృదయాలలో దేవుడు నాటిన విశ్వాస బీజం. క్రైస్తవుడు మరణానికే భయపడ్డాం, చావుకే భయపడ్డాం. నేనంట, చావుకే భయపడని క్రైస్తవుడు, ఏమండి, చావుకే భయపడని క్రైస్తవుడు ఈ తాటాకు చప్పులకు భయపడతాడా? చిన్న చిన్న సమస్యలకు భయపడతాడా? చిన్న చిన్న కలవరాలకు భయపడతాడా? చిన్న చిన్న శోధనలకు భయపడతాడా? క్రైస్తవుడు దేవునికి తప్ప సమస్యకి కానీ, వ్యాధికి కానీ, రోగానికి కానీ, ఇబ్బందికి కానీ, ఆవేదనలకు కానీ, అవమానాలకు కానీ, చివరికి మరణానికి కూడా క్రైస్తవుడు భయపడడు. సింహం క్రైస్తవుడు. ఎవనికైనాను దేనికైనాను భయపడక వినుదిరగని సింహం అని రాసిందే. సింహమైనా కొన్నిసార్లు భయపడతాదేమో. యోధా గోత్రపు కొదమ సింహంగా పిలువబడుతున్న యేసుక్రీస్తుకు పుట్టిన క్రైస్తవుడు ఎప్పుడు దేనికి భయపడడు.
బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా మన సబ్జెక్టుకు తగ్గట్లుగా చూడండి. కీర్తనల గ్రంథం 71 కీర్తన 20-21 చరణాలు చదువుతాను. అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. మా గొప్పతనమును వృద్ధి చేయుము. విన్నారా? దావీదు భక్తుడి కీర్తన రాస్తూ అసలు ఏం సింహపు గుండె వంటి గుండె కలిగిన మాటలు చూడండి. ఏమంటాడు? అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. భూమి యొక్క అగాధ స్థలాలలో నుంచి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. ఏం మాట అండి? మేము పడిపోయినా మరలా తిరిగి లెగుస్తావు, నువ్వు పైకి లేవనెత్తుతావు, అగాధ స్థలాల నుంచి లేవనెత్తి ఉన్నత స్థలం మీద కూర్చోబెడతావు. అనేక కఠినమైన బాధలు కలిగిన తర్వాత ఇంకేముందండి, అంతా అయిపోయిందండి, సర్వం కోల్పోయామండి, ఇక మంచి రోజులు వస్తాయనే నమ్మకం మాకు లేదండి, నిరీక్షణకు ఆధారం మాకు లేదండి, సర్వం కోల్పోయాం, బూడిదే మిగిలిపోయిందండి అని ఏడుస్తూ కూర్చోవాలి. ఏమంటాడు? అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు. మునుపు బ్రతికించావుగా, మరలా ఇప్పుడు కూడా బ్రతికిస్తావు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో గతంలో ఎన్ని ఆటుపోట్లు రాలా, ఎన్ని కన్నీటి అనుభవాలు రాలా. నా వైపు చూడు. ఏ కన్నీటి అనుభవంలోనైనా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? బ్రతికించాడే. జీవాధిపతి ఎస్, జీవాధిపతి నిన్ను బ్రతికించాడే. ఇంతకు మునుపు ఏ దేవుడు బ్రతికించాడో ఇప్పుడు అదే దేవుడు బ్రతికిస్తాడు. ఇప్పుడే దేవుడు బ్రతికిస్తున్నాడో ఇక ముందును ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఈ భక్తుని మాట చూడండి. అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదు. ఇలాంటి మాట ఎవరు అనగలరో తెలుసా? ఒక్క క్రైస్తవ జాతే. గాఢాంధకారపు చీకటిలో ఉన్న చీకటిని చూసి అంటాడు, ఓ గాఢాంధకారపు చీకట, ఈరోజు గాఢాంధకారపు చీకటిలో ఉన్నానేమో, రాగల కాలములో నా దేవుడు ఈ గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా మారుస్తాడు. మారా, నన్ను భయపెడుతున్నాను అనుకుంటున్నావా? ఈ మారా కొద్ది రోజులే. ఈ మారా లాంటి చేదైన బ్రతుకును నా దేవుడు మాధుర్యంగా మారుస్తాడు. సైతాన్ వచ్చి తెక్క కుదిరిందిగా, బ్రతుకంతా ఏడ్పే, నీ బ్రతుకంతా అంగలార్పే, అయిపోయింది నీ భక్తి అని అంటే, క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? సాతానా, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా తిరిగి లెగుస్తా. నేను లేవటం కాదు, నా దేవుడు నన్ను లేపుతాడు. నేను చీకటిలో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఎక్కడ అంగలార్చానో అక్కడే నా దేవుడు నా అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. పిచ్చిదానా, ఈరోజు అరణ్యంలో ఉన్నాను అనుకున్నావా? సైతానా, అరణ్యంలో ఉన్నాను అనుకున్నావా? ఒకరోజు రాబోతుంది, అరణ్యం తర్వాత కనాను దేవుడు దాచిపెట్టాడే, పాలు తేనెలు ప్రవహించే అనుభవాలకు నేను నడిపించబడతా. సైతాన్ వచ్చి బ్రతుకు ఎడారైపోయింది అన్నాడా? క్రైస్తవుని గుండెల్లో ఉండే ధైర్యం ఏంటో తెలుసా? ఎడారిని చూసి రాగల కాలంలో ఇదే ఎడారి అనుభవాన్ని ఏదేనులాగా దేవుడు మారుస్తాడు. క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకోడు, చావు వైపు పరిగెత్తడు, చస్తే పేడా పోయిద్దని అనుకోడు, సమస్యల మధ్యలో సింహంలాగా పోరాడుతాడు. ఎందుకో తెలుసా? నా పోరాటం ద్వారా జయం పొందుతానని కాదు, ఈ పోరాటాలు దేవుడు గెలిపిస్తాడనే ధైర్యం, శ్రమల కొలిమిలో నుంచి తప్పిస్తాడనే ధైర్యం, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతానని సర్వం కోల్పోయిన యోబు అన్నాడే. యోబు గుండెల్లో ఏ ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడో ప్రతి క్రైస్తవుని గుండెల్లో
ఇదే ధైర్యపు ఆత్మ దేవుడు అనుగ్రహించాడు. ఇలా ధైర్యంగా బ్రతకగలిగిన ఏకైక జాతి క్రైస్తవ జాతి. ఎయిర్పోర్ట్లో ఆ పేదాయని పలికిన మాటలు నా హృదయాన్ని పులకరింపజేశాయి. నిజమే కదా ప్రభా, మా గుండెలను ఎంత విశ్వాసంతో ఎంత ధైర్యంతో నింపావో కదా. శరీరం చీకిపోయింది సార్, శరీరం చీకిపోయింది. బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కుంటున్నాడు. సైతానిగాడు వచ్చి అన్నాడు, పురుగులే నీకు బంధువర్గం, అయిపోయింది నీ పని, దుమ్ము ధూళిదే నీ స్నేహితులు, అయిపోయింది నీ పని అని అంటే, బూడిదలో కూర్చొని చీకిపోయిన శరీరంతో భక్తుడేమంటాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. ఈ నా దేహం మహిమాదేహంగా మారిపోద్ది. నా కన్నులారా మహిమాదేహంతో నా దేవుని నేను చూస్తా, ఇహమందు చూస్తా, పరమందు చూస్తా. ఎందుకో తెలుసా? నా దేవుడు సజీవుడు. ఎవరన్నారు ఈ మాట? యోబు. కొడుకును బలివ్వటానికి తీసుకెళ్ళేటప్పుడు ధైర్యంగా తీసుకొని వెళ్తూ పనివాళ్ళతో అంటాడు, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి బలిపీఠం కట్టి బలర్పించి వస్తాను కాదు, వస్తాం. ఏంటి అబ్రహాము విశ్వాసం? దేవుడు కోరుకున్నట్లుగా బలిపీఠం కడతా, కట్టెలు పేరుస్తా, ఇస్సాకును చంపుతా, మాంసాన్ని ముక్కలు చేసి బలిపీఠం మీద పెడతా, అగ్నితో కాలుస్తా, ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన వాడు. ఏం ధైర్యం సార్! బూడిదలో నుంచి ఇస్సాకును పుట్టిస్తాడు. ఆ ధైర్యమే ప్రతి క్రైస్తవుని గుండెల్లో దేవుడు నింపాడు. తమ్ముడు, పిరికితనంతో భయపడుతున్నావా? పిరికాత్మని నేలుబడి చేస్తుందా? ప్రతి దానికి భయపడుతూ కలవరంతో బ్రతికే ఆ పిరికి ఆత్మ నిన్ను పరిపాలన చేస్తుందా? నజరేయుడైన యేసు నామం పేరిట ధైర్యపు ఆత్మ దేవుడు నీ గుండెల్లో కుమ్మరించునుగాక. పిరికితనం దేవుడు పారద్రోలునుగాక. మరలా మనం భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు, పరిశుద్ధాత్మను పొందిన నీ బ్రతుకులో ధైర్యంతో దయగల దేవుడు ఒక్కొక్క హృదయాన్ని నింపునుగాక. ధైర్యంగా బ్రతుకు, దేవుని వాగ్దానాలకు వారసులుగా మార్చబడుదుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. భూమి మీద ప్రతి పరిస్థితిలో ఎంత ధైర్యంగా బ్రతకగలిగే ఏకైక జాతి నీ రక్తంతో కడగబడిన నీ పిల్లలే. మా శక్తి సామర్థ్యాలను బట్టి కలిగిన ధైర్యం కాదు, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మాకు కలిగిన విశ్వాసం ధైర్యపు ఓటలుగా మారిపోయింది. ఒక్కొక్క హృదయములో ధైర్యపు ఆత్మ మీరు కుమ్మరించుదురుగాక. పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు, గొప్ప విజయం దయచేయి. మా పిల్లలు క్లాస్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ కావాలి. మా పిల్లలు గొప్పోళ్ళని చాటి చెప్పుకోవటానికి కాదు, మేము ఆరాధించే మీరెంత గొప్ప దేవుడో లోకానికి చాటి చెప్పినట్లుగా మీ మహిమ కొరకు ఈ కార్యం చేయుదురుగాక. మీ మహిమ కొరకు ఈ కార్యం చేయుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.